అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ప్రేక్షకులు నమస్కారం. నేను డాక్టర్ రవిశంకర్ ఇరుకులపాటి, సీనియర్ ఎండోక్రినాలజిస్ట్, అపోలో హాస్పిటల్స్, జూబ్లీ హిల్స్, హైదరాబాద్. ఈ పర్టికులర్ ఎపిసోడ్లో ఏం చేస్తే డయాబెటీస్ రాదు అనేటువంటి విషయం గురించి మీతో చర్చిస్తాను. డయాబెటీస్లో అసలు రకాలు అనేవి తెలుసుకోవాలి మనం. ఎందుకంటే టైప్ 1 డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే దానికి కారణం వేరు, టైప్ 2 డయాబెటీస్ విషయానికి వస్తే దాని కారణం వేరు, సెకండరీ డయాబెటీస్ ప్యాంక్రియాటిస్ వల్ల వచ్చేటువంటి డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే దాని కారణం వేరు, జెస్టేషనల్ డయాబెటీస్ కారణాలు వేరు, అట్లనే ఈ మోనోజెనిక్ డయాబెటీస్ అని చెప్పి ఏదైతే చెప్తూ ఉంటామో దాని కారణం వేరు, అట్లానే పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ డయాబెటీస్ ఏదైతే ఉందో దాని కారణం వేరు. కాబట్టి ఏ కారణం వల్ల ఈ పర్టికులర్ వెరైటీ ఆఫ్ డయాబెటీస్ వస్తుందో మనం కనుక తెలుసుకుంటే అప్పుడు మనం ఆ పర్టికులర్ టైప్ ఆఫ్ డయాబెటీస్ని మనం ట్యాకిల్ చేసుకోవచ్చు. ముందుగా నేను మాట్లాడబోయేది టైప్ 1 డయాబెటీస్ గురించి. టైప్ 1 డయాబెటీస్ కనుక ఉన్నట్లయితే అది ఆటోఇమ్యూన్ కారణాల వల్ల వస్తుంది. కాబట్టి మనం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మార్కెట్లో భారతదేశంలో అయితే అది రాకుండా ఉండడానికి డిలే చేయడానికి మందు లేదు, కానీ తొందరలో వచ్చేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మనం ఆ పర్టికులర్ మందును కనుక మీ యొక్క డాక్టర్తో డిస్కస్ చేసినట్లయితే, మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉన్నట్లయితే, మీకు టైప్ 1 డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉన్నట్లయితే ఆ మందు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అది టైప్ 1 డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే. టైప్ 2 డయాబెటీస్ గురించి చివరాఖరిలో డిస్కస్ చేస్తాను. ఈలోపు జెస్టేషనల్ డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే కనుక మీరు కనుక ఊబకాయం నుంచి బాధపడుతున్నా, మీకు ఇదివరకు ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉన్నా, అలానే మీకు ఇదివరకు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చేస్తున్నా కూడా మీకు ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ఊబకాయాన్ని కనుక అవాయిడ్ చేసుకున్నట్లయితే కొంత మేరకైనా మీకు జెస్టేషనల్ డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ని తగ్గించుకోవచ్చు, పూర్తిగా తీసేయలేరు. మూడో ఒక టైప్ ఆఫ్ డయాబెటీస్ కనుక తీసుకున్నట్లయితే అది సెకండరీ డయాబెటీస్. సెకండరీ డయాబెటీస్ అంటే ఏంటి? ప్యాంక్రియాటిస్ వల్ల వచ్చేటువంటి డయాబెటీస్. ప్యాంక్రియాటిస్ వల్ల వచ్చేటువంటి డయాబెటీస్ని మనం అన్ని కారణాలను అయితే మనం అవాయిడ్ చేయలేము. ఉదాహరణకి గాల్ స్టోన్స్ వల్ల ప్యాంక్రియాటిస్ వచ్చిందనుకోండి, మీరు దాన్ని మీరు అవాయిడ్ చేసుకోలేరు, ఇది దానివల్ల వచ్చేటువంటి డయాబెటీస్ని. అట్లా కాకుండా మీరు ఆల్కహాల్ వల్ల వచ్చేటువంటి ప్యాంక్రియాటిస్ని తీసుకుంటే, ఆల్కహాల్ తీసుకోకపోతే మీకు ప్యాంక్రియాటిస్ వచ్చేటువంటి అవకాశం ఉండదు. కాబట్టి మీరు ఆల్కహాల్ లాంటి వాటికి దూరంగా ఉండాలి. ఇంకా మనం కనుక చూసుకున్నట్లయితే కనుక ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువగా ఉంటే కూడా ప్యాంక్రియాటిస్ వస్తుంది. అలాంటప్పుడు ఏం చేయాలి? ఆ ట్రైగ్లిజరైడ్స్ని కనుక మనం కనుక కంట్రోల్లో ఉంచుకుంటే ప్యాంక్రియాటిస్ రాదు. కాబట్టి ముందు ప్యాంక్రియాటిస్ వల్ల వచ్చేటువంటి డయాబెటీస్ రాకుండా చూసుకోవచ్చు. ఇది సెకండరీ డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే. ఇక నాలుగో మోనోజెనిక్ డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే కనుక మీకు జెనెటిక్ కారణాల వల్ల మాత్రమే వచ్చేటువంటి డయాబెటీస్. కాబట్టి మోనోజెనిక్ డయాబెటీస్ మోడీ అని చెప్తూ ఉంటాం సర్వసాధారణంగా వాడేటువంటి కొలోకియల్ లాంగ్వేజ్లో, MODY. కాబట్టి ఈ పర్టికులర్ డయాబెటీస్ రాకుండా ఉండడానికి కూడా మన దగ్గర ఏం మ్యాజిక్ పిల్ అయితే ఏమీ లేదు వాళ్ళ రోజున. ఇది ఇంకొక రకమైనటువంటి డయాబెటీస్. ఇక పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే కనుక అప్పుడు వాడేటువంటి ఇమ్యూనోసప్రెసెంట్ థెరపీ ఏదైతే ఉందో, అజాథయోప్రిన్ కావచ్చు, లేకపోతే టాక్రోలెమస్ కావచ్చు, లేకపోతే కార్టికోస్టెరాయిడ్స్ కావచ్చు, వీటి వల్ల వచ్చేటువంటి డయాబెటీస్ కూడా మనం కొంత మేరకు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఎలా రాకుండా చూసుకోవచ్చు అని అంటే కార్టికోస్టెరాయిడ్ డోసెస్ చాలా జాగ్రత్తగా తక్కువ డోసెస్ వాడుకున్నట్లయితే, అట్లానే ఈ ఇమ్యూనోసప్రెసెన్స్ కూడా జాగ్రత్తగా కనుక లోయెస్ట్ పాసిబుల్ డోసెస్ కనుక వాడుకున్నట్లయితే కొంత మేరకి మనం ఈ పోస్ట్ ట్రాన్స్ప్లాంట్ డయాబెటీస్ రాకుండా చూసేటువంటి అవకాశం మాత్రమే ఉంది, అంతేకాని పూర్తిగా అవాయిడ్ చేసేటువంటి పరిస్థితి అయితే లేదు. ఇక స్టెరాయిడ్ ఇండ్యూస్ డయాబెటీస్ విషయానికి వచ్చినట్లయితే కార్టికోస్టెరాయిడ్స్ వల్ల వచ్చేటువంటి డయాబెటీస్, మనం అనవసరంగా కార్టికోస్టెరాయిడ్స్ వాడకుండా ఉన్నట్లయితే కనుక తప్పకుండా అసలు ఈ కార్టికోస్టెరాయిడ్స్ వల్ల పెరిగేటువంటి షుగర్స్ రాకుండా మనం చూసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో మన కార్టికోస్టెరాయిడ్స్ని అవాయిడ్ చేయడం అనేది మనకున్నటువంటి హెల్త్ రీజన్స్ పరంగా సాధ్యపడకపోవచ్చు. అలాంటి పరిస్థితుల్లో కార్టికోస్టెరాయిడ్స్ వాడుకోవాల్సిందే, మనకి షుగర్ లెవెల్స్ పెరిగినా కూడా దాన్ని ట్రీట్ చేసుకోవాల్సిందే. అంతే తప్పితే అలాంటి పరిస్థితుల్లో మేము కార్టికోస్టెరాయిడ్స్ వాడుకోకుండా ఉన్నట్లయితే కనుక ప్రాణాపాయం కూడా కలగచ్చు. కాబట్టి అలాంటి పిచ్చి పనులు మనం చేయకూడదు, డాక్టర్లు చెప్పినటువంటి విధంగా మాత్రమే పాటించాలి. ఇక చివరి విషయానికి వచ్చినట్లయితే టైప్ 2 డయాబెటీస్. టైప్ 2 డయాబెటీస్కి రిస్క్ ఫ్యాక్టర్స్ కనుక చూసుకున్నట్లయితే ఒబేసిటీ, సెడెంటరీ లైఫ్ స్టైల్, అంటే ఒకే చోట కూర్చుని ఉంటాం, ఊబకాయం, అట్లానే స్మోకింగ్ చేయటం, అట్లానే ఇంకా మనం చూసుకున్నట్లయితే మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అని చెప్తూ ఉంటాం. అది అంటే ఏంటి? రాత్రులు సకాలంలో నిద్రపోకుండా లేట్గా ఉంటాం, అట్లానే ఆహార నియమాలు పాటించకుండా ఏది పడితే అది తింటాం. ఇట్లాంటివి కనుక పాటించకుండా, అంటే సరైనటువంటి ఆహార నియమాలు పాటించకుండా, సరైనటువంటి వ్యాయామం చేయకుండా, ఊబకాయం తెచ్చేసుకొని స్మోకింగ్ చేస్తూ రాత్రిళ్ళు లేట్ నైట్స్ ఉండటం కనుక అలవాటు చేసుకున్నట్లయితే మనకి ఈ యొక్క ఊబకాయం వల్ల కావచ్చు, లేకపోతే ఇంతకుముందు మనం చెప్పుకున్నటువంటి స్మోకింగ్ వల్ల కావచ్చు, మనకి టైప్ 2 డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ ఎక్కువగా ఉంటుంది. జెనెటిక్ ఫ్యాక్టర్స్ని మనం ఎలాగూ ఇవాళ రోజున మనం మాడిఫై చేసుకోలేము. కాబట్టి టైప్ 2 డయాబెటీస్ విషయంలో కనీసం మన చేతిలో ఉన్నటువంటి ఈ యొక్క లైఫ్ స్టైల్ ఏదైతే ఉందో, సరైనటువంటి ఆహారం తినటం, సరిగ్గా వ్యాయామం చేయటం, సకాలంలో నిద్రపోవటం, స్మోకింగ్ చేయకుండా ఉండటం,
లాంటివి కనుక చేస్తూ మనం యాక్టివ్ లైఫ్ స్టైల్ని కనుక లీడ్ చేస్తూ ఉన్నట్లయితే కనుక మనకి టైప్ 2 డయాబెటీస్ వచ్చేటువంటి రిస్క్ బాగా తగ్గుతుంది. కాబట్టి మనం ఈ యొక్క డయాబెటీస్ వెరైటీస్ ఏంటి, వాటికి సంబంధించినటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి కనుక తెలుసుకున్నట్లయితే తప్పకుండా మనం కొంత మేర కన్నా డయాబెటీస్ రాకుండా చూసుకోవచ్చు. టేక్ కేర్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.